రెండేళ్లకు ముందు అంతా చీకటి విధ్వంసమే ఉండేది. ఆ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకొచ్చామని ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేంద్రం అందిస్తున్న ఆర్థిక సహాయ సహకారాలతోనే ఇదంతా చేయగలుగుతున్నాము అని తెలియజేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన భారీ రుణ వితరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. 1,3246 మంది లబ్ధిదారులకు 3,216 కోట్ల రుణాలను వారిరువురు పంపిణీ చేశారు. అనంతరం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొస్తామని, ఎన్నికలకు ముందు తాను, పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు భరోసా ఇచ్చామని, అలానే ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు చెప్పారు. 4వ సీఎం బాధ్యతలు చేపట్టిన గతంలో ఎప్పుడూ చూడనటువంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితులను రాష్ట్రంలో చూశానని సీఎం చెప్పారు. ఎక్కడ చూసినా సమస్యల సుడిగుండమే కనిపించింది అని, ప్రధాని మోదీ చొరవ, నిర్మలా సీతారామన్ సహకారంతోనే ఆ పరిస్థితుల నుంచి రాష్ట్రం బయటపడిందని చంద్రబాబు వివరించారు. కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు ఇచ్చి నిలిచిపోయిన అమరావతికి జీవం పోసింది అన్నారు. కేంద్రం బ్యాంకుల ద్వారా అమరావతి అభివృద్ధికి ఆర్థిక చేయూత అందిస్తుంది అని చెప్పారు. పోలవరానికి 12,155 కోట్లు ఇచ్చారని, పోలవరం 2027 మార్చిలోపు పూర్తి చేసి మొదటి దశను జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు 11,440 కోట్లు ఇచ్చారని, బీబీ జీరాంజీ పథకం కింద 7,700 కోట్లు, జల్ జీవన్ మిషన్ కింద 28,000 కోట్లు తెచ్చుకోగలిగాము అని చంద్రబాబు ఆ సభలో తెలియజేశారు. ఇక రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తయారు చేయడానికి 1,00,000 కోట్ల పెట్టుబడులు పెడుతూ ఉండగా ఇందులో 40,000 కోట్లు కేంద్రం సహకారంతో రుణం తీసుకుంటున్నామని, కొంత గ్రాంట్ గా కూడా ఇచ్చింది అన్నారు. ఇక 60,000 కోట్ల విలువైన ప్రైవేటు పెట్టుబడులు వస్తాయని, ఈ ప్రాంతం ప్రపంచానికి గ్లోబల్ హబ్ గా మారనుంది అని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. గ్రామీణ అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు కూడా తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దీనివలన రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే 47,555 మంది అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఈ స్కీమ్ పరిధిలోకి రానున్నారు. ఇక దీని ప్రకారం అర్హతలు బట్టి 47,555 మంది అంగన్వాడీ కార్యకర్తలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 55,792 మంది అంగన్వాడీ కార్యకర్తలు విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 42,860 మంది, గిరిజన ప్రాంతాల్లో 4,695 మంది, పట్టణ ప్రాంతాల్లో 8,237 మంది పనిచేస్తున్నారు. నెలవారీ ఆదాయం నిబంధనల దృష్ట్యా ఇప్పటి వరకు తల్లికి వందనం పట్టణ ప్రాంత అంగన్వాడీలు, ఆయాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఆయాల పిల్లలకు మాత్రమే అమలు చేశారు. ఇక ప్రస్తుతం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు గౌరవ వేతనం 11,500, ఆయాలకు 7,000గా ఉంది. తల్లికి వందనంతో సహా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలంటూ గ్రామీణ ప్రాంతాల్లో నెలకు కుటుంబ ఆదాయం 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000కు మించకూడదు. దీంతో ఇప్పటి వరకు అర్హత కలిగిన పట్టణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఆయాల పిల్లలకు మాత్రమే తల్లికి వందనం వర్తించింది. గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కార్యకర్తలకు వారి కుటుంబ ఆదాయం 10,000 పైనే ఉండడంతో వారి బిడ్డలకు పథకం రావడం లేదు. ఈ నేపథ్యంలో వేతనం విషయంలో కొంత సడలింపు ఇస్తూ గ్రామీణ అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు కూడా తల్లికి వందనం వర్తింపచేస్తున్నట్లు విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. గ్రామీణ ప్రాంత అంగన్వాడీ కార్యకర్తల బిడ్డలకు తల్లికి వందనం వర్తింపచేయడంపై రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సంతోషం వ్యక్తం చేశారు. వేలాది మందికి లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు, విద్యా మంత్రి లోకేష్ లకు రాష్ట్రంలోని అంగన్వాడీ కుటుంబం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అంగన్వాడీ కార్యకర్తలు ఎంతో కాలంగా ఈ శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారని, పలుమార్లు తనకు విజ్ఞప్తులు కూడా అందజేశారని తెలియజేశారు. ఏపీలో ఆక్వా పరిశ్రమను రైతులను ఆదుకోవాలని ఇక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రొయ్యల మేత తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల ధరలు విపరీతంగా పెరగడం ఆక్వా సాగుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది అని, ఇక ఇది ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది అని తెలియజేశారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకొచ్చారు. రొయ్య మేత ధరలు భారీగా పెరిగిన కారణంగా ఉత్పత్తి వ్యయం 20% కంటే అధికమైంది అని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ హెచ్చుతగ్గుల నుంచి ఈ రంగానికి రక్షణ కల్పించాలి అని, ఇందుకోసం ఓ సంస్థాగత ఫ్రేమ్వర్క్ ను రూపొందించాలి అని కోరారు. 100 కోట్ల కార్పస్ ఫండ్తో ఆంధ్రప్రదేశ్ ప్రాన్ ప్రొడ్యూసర్స్ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసేందుకు ఎన్ఎఫ్డిబి ద్వారా నిధులు మంజూరు చేయాలి అని సీఎం చంద్రబాబు కోరారు. అమెరికా అధ్యక్షుడి సుంకాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని,
రాష్ట్రంలోని 30 లక్షల మంది జీవనోపాధి దెబ్బతినే ప్రమాదం ఉంది అని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాకు ఎగుమతుల్లో సీ ఫుడ్ పై ఉన్న 30% కస్టమ్స్ సుంకాన్ని 0కు తగ్గించాలని లేదా దానికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. వస్తు సేవల పన్ను అమల్లోకి వచ్చినప్పటి నుంచి పొగాకు ఉత్పత్తులను అత్యధిక పన్ను స్లాబ్లో ఉంచడం వల్ల పొగాకు రైతులపై నేరుగా ప్రభావం పడుతోంది అని కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం వివరించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమల్లో భాగంగా పాత కొత్త జిల్లాల మధ్య ఉద్యోగుల విభజనను పూర్తి చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచే ఉద్యోగుల నుంచి ప్రభుత్వం ఆప్షన్లు స్వీకరిస్తుందని సమాచారం. ఉద్యోగుల కేటాయింపుల కోసం ఇప్పటికే ప్రత్యేకంగా జిల్లా, జోనల్, రాష్ట్ర సచివాలయ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వంలోని 33 విభాగాలు తమ పరిధిలోని కేడర్ విభజన ప్రతిపాదనలు పంపగా ఈ నెల 15నే ప్రభుత్వం వాటిని ఆమోదించింది. ఇక ఆయా శాఖల్లోని సిబ్బందిని కొత్త, పాత జిల్లాల మధ్య విభజించనున్నారు. సీనియారిటీ జాబితాలు రూపొందించి ఇక కొత్త జిల్లాలకు ఉద్యోగుల ఆప్షన్లు స్వీకరిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సివిల్ పోస్టులను జిల్లా, పొరుగు జిల్లా, జోన్, పొరుగు జోన్లు, మల్టీ జోన్ కేడర్లుగా పునర్వ్యవస్థీకరిస్తున్నారు. ఆర్థిక శాఖ మార్గదర్శకాల ప్రకారం వివిధ స్థానిక కేడర్లలో పోస్టుల సంఖ్యను నిర్ధారించి ఉద్యోగులను ఆయా కేడర్లకు కేటాయించడం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కేటాయింపు ప్రక్రియను పారదర్శకంగా నిబంధనల ప్రకారం పూర్తి చేయడానికి ప్రతి శాఖలో 3 అంచెల అమలు కమిటీలను ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయి కమిటీకి ఉమ్మడి జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, కొత్తగా ఏర్పాటైన జిల్లా కలెక్టర్ కో చైర్మన్ గా ఉంటారు. జిల్లా, పొరుగు జిల్లాల కేడర్లలోని ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను వీరు పర్యవేక్షిస్తారు. శాఖాధిపతి స్థాయి కమిటీలకు సంబంధిత శాఖల అధిపతులు చైర్మన్లుగా, జోన్ పరిధిలోని పాత, కొత్తగా ఏర్పడిన జిల్లాల స్థాయి శాఖాధిపతులు సభ్యులుగా, జోనల్ హెడ్, శాఖాధిపతి సిఫార్సు చేసిన ఎవరైనా సీనియర్ అధికారి సభ్యుడు కన్వీనర్ గా ఉంటారు. పాత, కొత్తగా ఏర్పడిన జోన్లు, సరిహద్దు జోన్లలోని అన్ని శాఖల్లోని జోనల్, పొరుగు జోనల్ కేడర్ పోస్టులకు ఉద్యోగులను కేటాయించడం వీరి బాధ్యతగా పేర్కొన్నారు. దేశంలో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న అతిపెద్ద రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో గుజరాత్ టాప్ లో ఉండగా ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, మధ్యప్రదేశ్ నిలిచాయి. తెలంగాణ 10వ స్థానంలో ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాలను పరిగణలోకి తీసుకుంటే ఏపీ 8వ స్థానంలో, తెలంగాణ 13వ స్థానంలో ఉన్నాయి. ఈ మేరకు నీతి ఆయోగ్ శుక్రవారం విడుదల చేసిన ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ నివేదికలో పేర్కొంది. మౌలిక సదుపాయాలు, వ్యాపార వాతావరణం, వనరులు, నిబంధనల సడలింపు, ప్రభుత్వ విధానాలు, నియంత్రణ సౌలభ్యం, సంస్థాగత వాతావరణం, ఆర్థిక పటిష్టత, పర్యావరణం తదితర అంశాలపై ఒక్కో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో నీతి ఆయోగ్ ర్యాంకులు కేటాయించింది. పెద్ద రాష్ట్రాల్లో ఏపీకి 48.7 స్కోర్ దక్కినట్లు పేర్కొంది. ఏపీలో తలసరి జీపీఎస్డీపీ 1,61,243 ఉందని, 2024 సంవత్సరంలో రాష్ట్రానికి $92.13 మిలియన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లభించాయని తెలిపింది. ఇక ఏపీలో ఆహార ఉత్పత్తులు, రసాయనాలు, ఫార్మాస్యూటికల్స్ బలమైన పారిశ్రామిక రంగాలను పేర్కొంది. ఇక స్థూల దేశీయ ఉత్పత్తుల్లో సేవల రంగానికి అధిక శాతం వాటా ఉందని, ఆ తర్వాత పరిశ్రమలు, వ్యవసాయం ప్రధాన పాత్ర పోషిస్తాయి అని వెల్లడించింది. ఇక తలసరి డిజిటల్ లావాదేవీలో మొత్తం దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉందని నీతి ఆయోగ్ ప్రశంసించింది. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులు ప్రశంసిస్తున్నారు అని పేర్కొంది. డబుల్ ఇంజిన్ స్పీడ్ తో అభివృద్ధి అంటూ కూటమి ప్రభుత్వం చెబుతున్నట్లే రాష్ట్రంలోని రైల్వే స్టేషన్లు అత్యాధునికంగా మారుతున్నాయి. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకంలో భాగంగా రాష్ట్రంలో మంగళగిరి, రాయనపాడు, కంబం స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఈ స్టేషన్లను ప్రధాని మోదీ పంజాబ్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. స్థానికంగా పలువురు నేతలు, రైల్వే అధికారులు స్టేషన్ల వద్ద నిర్వహించిన ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక 12.56 కోట్ల వ్యయంతో ఆధునికంగా తీర్చిదిద్దిన మంగళగిరి రైల్వే స్టేషన్ లో రాష్ట్ర మంత్రి లోకేష్ తో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. స్థానిక సంప్రదాయాలు, కళలు, చేనేత సంస్కృతిని ప్రతిబింబించేలా స్టేషన్ తీర్చిదిద్దారు అని పెమ్మసాని తెలిపారు. 2014కు ముందు సుమారు 900 కోట్ల రైల్వే బడ్జెట్ మాత్రమే ఉండేదని, డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చిన తర్వాత 10,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారని తెలియజేశారు. దేశాన్ని కలిపేది రైల్వే వ్యవస్థ అని లోకేష్ చెప్పారు. ఇక వందే భారత్ బుల్లెట్ రైలు, కవచ్ భద్రతా సాంకేతికత, 100% విద్యుదీకరణ, ఆధునిక సరుకు రవాణా కారిడార్లు, ఆధునీకరించిన రైల్వే స్టేషన్లు, హైడ్రోజన్ ఆధారిత రైళ్ల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అన్నారు. ఇది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతీయ రైల్వేలో జరుగుతున్న అతిపెద్ద మార్పు అని, ప్రధాని మోదీ నాయకత్వంలో ఇదొక అతిపెద్ద రైల్వే విప్లవం అని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, గుంటూరు డివిజన్ రైల్వే మేనేజర్ సుధేష్ట సేన్ పాల్గొన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పంట పొలాలకు నీటి ఎద్దడిపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆరా తీశారు. కొత్తపేట, పి గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గంలో పర్యటించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 90 కిలోమీటర్ల మేర బైక్ పై ప్రయాణించి పంట కాలువల ద్వారా సరఫరా అవుతున్న సాగునీటి పరిస్థితిని, లాకుల పరిస్థితిని పరిశీలించారు. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై మంత్రి నిమ్మల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రి పర్యటనలో భాగంగా పి గన్నవరం నియోజకవర్గం ముక్కామల లాకుల వద్ద రైతులు నీటి సరఫరాలో పడుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారుల తీరుపైన, కాంట్రాక్టర్ పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారులు ఏసీ రూముల్లో కూర్చోవడం కాదని క్షేత్రస్థాయిలో తిరిగి రైతుల సమస్యలు తెలుసుకోవాలని హెచ్చరించారు. ఆయనవిల్లి మండలం నేదునూరిపాలెంలో పొలంలో పంట కాలువలకు అడ్డుగా మట్టి వేసిన కాంట్రాక్టర్ పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జల వనరుల శాఖ అధికారుల నుంచి అనుమతి లేకుండా కాలువకు అడ్డుగా మట్టి వేయడంపై కాంట్రాక్టర్ను నిలదీశారు. సంబంధిత కాంట్రాక్టర్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో ఏపీలో ఏర్పడే వర్షాభావ పరిస్థితుల్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల పరస్పర సమన్వయంతో పనిచేయాలని సీఎస్ జి సాయి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఎల్నినో నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్యశాఖలు చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై సమీక్షించారు. వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నందున ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. సమీక్షలో ఆయా శాఖల ఉన్నతాధికారులతో పాటు జిల్లా అధికారులు వర్చువల్ గా పాల్గొన్నారు. సీఎస్ అధికారులు పలు సూచనలు చేశారు. ప్రతి జిల్లా కలెక్టర్ పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ హై రిస్క్ మండలాలు, రైతు సేవా కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రాష్ట్రంలో జూన్ 1 నుంచి జూలై 15 వరకు 48.3% వర్షపాతం లోటు నమోదైందని, 24 జిల్లాల్లో లోటు వర్షపాతంతో 4 జిల్లాలు తీవ్ర లోటు వర్షపాతం కేటగిరీలో ఉన్నాయి అని, అధిక ప్రభావిత మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎస్ ఆదేశించారు. అలాగే ప్రత్యామ్నాయ పంటల సాగును విస్తృతంగా ప్రోత్సహించాలని సీఎస్ చెప్పారు. అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా విత్తనాలను అందుబాటులో ఉంచాలి అన్నారు. వర్షాభావ పరిస్థితులకు అనుకూలమైన ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, తక్కువ నీటితో సాగు చేసే పంటలను విస్తరించాలని సీఎస్ చెప్పారు. జిల్లా వ్యవసాయ అధికారులు ప్రతిరోజు పరిస్థితులను పర్యవేక్షిస్తూ రైతులకు తగిన సూచనలు, సలహాలు అందించాలి అన్నారు. చేనేత రంగంలో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే నెంబర్ 1 గా నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర చేనేత, జౌళి మంత్రి ఎస్ సవిత తెలియజేశారు. 4 రోజుల పాటు జరిగిన భారత్ టెక్స్ 2026 ప్రదర్శనలో 3 ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. ఇక ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ లో చివరి రోజు మంత్రి సవిత పలువురు పెట్టుబడిదారులు, కొనుగోలుదారులతో భేటీ అయ్యారు. హవాక్ గ్రూప్ ఆఫ్ ఎండీ ప్రవీణ్ సంగ్వాన్తో పాటు తదితర పెట్టుబడిదారులతో చర్చించారు. భారత్ టెక్స్ ప్రదర్శనలో ఏపీ చేనేత, జౌళి శాఖ అధికారులు 3 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. రాష్ట్రంలో ఆధునిక టెక్స్టైల్ రీసైక్లింగ్ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయడానికి తిరువూరుకు చెందిన బీకేఎస్ ఫ్యాబ్రిక్స్ తో అవగాహన ఒప్పందం జరిగింది. 10 ఎకరాల్లో టెక్స్టైల్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. వినియోగ అనంతరం వస్త్ర వ్యర్థాలను శాస్త్రీయంగా సేకరించి, వర్గీకరించి పునర్వినియోగానికి అనువుగా ఈ యూనిట్ మార్చనుంది. ఇక ఈ యూనిట్ ఏర్పాటుతో రాష్ట్రం సర్కులర్ టెక్స్టైల్ ఎకానమీ, పర్యావరణ పరిరక్షణ, వనరుల సమర్థ వినియోగంతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విశాఖలో 100 కోట్లతో ఆధునిక గార్మెంట్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు ద్వారా 3000 మందికి ఉపాధి లభిస్తుంది. చేనేత ఉత్పత్తులకు మార్కెట్ లభించేలా నాసిక్ కు చెందిన కేప్స్ ఫౌండేషన్ తో ఒప్పందం కుదిరింది. ఇక ఢిల్లీలో ఆధునీకరించిన లేపాక్షి షోరూమ్ ను చేనేత, జౌళి శాఖ సలహాదారు సుచిత్ర ఎల్లా, ఏపీహెచ్డీసీ చైర్మన్ పసుపులేటి హరిప్రసాదరావు, చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, లేపాక్షి ఎండీ ఎం విశ్వతో కలిసి మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీ హస్తకళలకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. ఏపీ మద్యం రవాణా అక్రమాల కుంభకోణంలో రవాణా కాంట్రాక్టులు పొందిన సిగ్మా, ప్రసాద్ సంస్థలు రికార్డుల్లో మాత్రమే ఉన్నట్లు వెల్లడైంది. వాటి వాస్తవ నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు అన్ని పూర్తిగా కీలక నిందితులైన రాజకేశ్ రెడ్డి, నాటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ్ రెడ్డి కనుసన్నల్లోనే సాగాయి అని తెలిపింది. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఈ కేసులో వీరిద్దరితో పాటు వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ ను ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం 2వ రోజు విచారణలో ఈడీ అధికారులు మద్యం రవాణా విధానంపై ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. సిగ్మా సంస్థ రవాణా కాంట్రాక్టు గడువు ముగిసిన తర్వాత కూడా నిబంధనలకు విరుద్ధంగా పదే ఎందుకు కాంట్రాక్టు
పొడిగించాల్సి వచ్చింది అని వారిని అడిగినట్లు సమాచారం. మద్యం రవాణా ఛార్జీల పేరిట దాదాపు 193 కోట్లు అక్రమార్జనకు పాల్పడ్డారని, ఈ కుట్రకు రాజ్ కస్టెట్టి సూత్రధారి కాగా వాసుదేవరెడ్డి పాత్రధారిగా నిలిచారు అని ఈడీ ఇప్పటికే తేల్చింది. ముడుపులు ఎవరికి చేరాయి, అంతిమ లబ్ధిదారు ఎవరు అని నిందితులను అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇక అంతిమ లబ్ధిదారు ఎవరో గుర్తించిన ఈడీ ఆయన్ని కూడా విచారించడానికి సన్నద్దమైనట్లు తెలుస్తోంది. ఇవాటితో 3 నిందితులకు కస్టడీ ముగియనుంది. ఆ తర్వాత ఆయనకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని ఈడీ వర్గాలు అంతర్గత సంభాషణలో పేర్కొంటున్నాయి. మరికొందరికి నోటీసులు ఇస్తారు అని సమాచారం. యూట్యూబర్ ప్రశ్న రావణ్ కేసులో గమనం ఇంద్రసేన చౌదరి చెప్పిన కథే చెప్తున్నారు. ఇక కథ విచారణలో ఏం చెప్పారో తాజాగా వాటినే పునరావృతం చేశారు. వీరిద్దరిని గన్నవరం పోలీసులు శుక్రవారం ప్రశ్నించారు. ఈసారి విచారణ పెనమలూరు పోలీస్ స్టేషన్ పై అంతస్తులో సాగింది. ఇక గన్నవరం ఇన్ఛార్జ్ డీఎస్పీ ధర్మేంద్ర, ఇన్స్పెక్టర్ బివి శివప్రసాద్ ఇంద్రసేనను మధ్యాహ్నం వరకు ప్రశ్నించారు. మధ్యాహ్నం నుంచి సోదాల్లో భాగంగా ఆయన పోలీసులు తీసుకువెళ్లారు. గమనను రాత్రి 8 గంటల వరకు విచారించారు. అధికారుల ప్రశ్నలకు ఆమె మౌనం దాల్చారు. 7 గంటల విచారణలో సుమారు 30 ప్రశ్నలు వేయగా కొన్నిటికి మాత్రమే గమన బదులిచ్చారు. ఇక గమన, ఇంద్రసేన ఫోన్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపారు. గమన సెల్ ఫోన్ డేటాను ఎఫ్ఎస్ఎల్ అధికారులు విశ్లేషించారు. నివేదికను కొద్ది రోజుల క్రితం పోలీసులకు అందజేశారు. ఇక ఈ నివేదిక ముందు పెట్టి శనివారం ఆమెను ప్రశ్నించాలని పోలీసులు నిర్ణయించారు. మరో 2-3 రోజుల్లో ఇంద్రసేన సెల్ ఫోన్ నివేదిక వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇద్దరిని శనివారం మళ్లీ విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు రావణ్ బెయిల్ పిటిషన్పై విచారణ 22కి వాయిదా వేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా కేసులో నెల్లూరు కేంద్ర కార్యాగారంతో ఉన్న బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ బెయిల్ పిటిషన్పై విచారణను బెజవాడ కోర్టు ఈ నెల 22వ తేదీకి వాయిదా వేస్తుంది. బెయిల్ కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు కొద్ది రోజుల కిందట విజయవాడ 2 అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో వ్యాజ్యం వేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రాసిక్యూషన్ ను ఆదేశిస్తూ న్యాయాధికారి సునీల్ కుమార్ విచారణను వాయిదా వేశారు. మావిగన్ ను ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మరోసారి సమర్థించారు. మావిగన్ అని జగన్ అనడంలో తప్పేముంది అని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇదే కోవలోకి వస్తున్నారు అని అన్నారు. ఇక 3 రోజుల కిందట సీఎం ప్రసంగం చూస్తే అందరికీ అర్థమవుతుంది అని బొత్స చెప్పారు. పవన్ కళ్యాణ్ ని పరామర్శిద్దాం అంటే ఫోన్లో దొరకడం లేదని, ముద్రగడ పద్మనాభం మరణాన్ని రాజకీయం చేయడం తప్పు అని అన్నారు. ఇక ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని వారి కుటుంబం కోరిందని, ఈ విషయంలో అంబటి రాంబాబు చర్యను సమర్థిస్తున్నామని అన్నారు. ఇక విశాఖలో విలువైన భూములు కూటమి నేతలు దోచుకుంటున్నారు అని ఆరోపించారు. నాటి అరాచకానికి నేడు అండా అంటూ వచ్చిన వార్తపై విజయనగరంలో ప్రెస్ మీట్ పెట్టి వివరాలు చెబుతాను అని బొత్స చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వివిధ శాఖల అధికారులు, నిపుణులతో ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయనుంది. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న దుర్భర పరిస్థితులపై కేంద్రానికి లేఖ రాసి ఇక్కడి పరిస్థితుల అధ్యాయానికి కేంద్ర బృందాన్ని పంపాల్సిందిగా కోరాలని నిర్ణయించారు. దీంతో పాటు రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు అనుసరించాల్సిన ప్రణాళిక, ఏకీకృత టెండర్లు, పురపాలికల్లో ట్రాన్స్జెండర్లకు కో ఆప్షన్ సభ్యులుగా అవకాశం, పంచాయతీల నిధులను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం వంటి పలు ప్రధాన అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకుంది. సమావేశం ముగిసిన అనంతరం కేబినెట్ నిర్ణయాలను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావుతో కలిసి మీడియాకు వివరించారు. 2020 అక్టోబర్ 29న ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో జరిగిన భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులు, వ్యవసాయ భూములు, అసైన్డ్ ప్రభుత్వ భూముల బదలాయింపులు తో సహా అనుమానాస్పద లావాదేవీలు అన్నిటినీ లోతుగా పరిశీలించాలని మంత్రివర్గం నిర్ణయించింది అని పొంగులేటి తెలియజేశారు. ఇప్పటికే చేపట్టిన ఫోరెన్సిక్ ఆడిట్ లో 10,000కు పైగా అనుమానాస్పద లావాదేవీలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది అని చెప్పారు. ధరణి నుంచి ప్రస్తుత భూభారతి నుంచి ఈ సమగ్ర విచారణ జరుగుతుంది అని తెలియజేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణ అంచనా వ్యయాన్ని ప్రభుత్వం పెంచింది. పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఇందుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు గాను పలు ప్యాకేజీల్లో సవరణ నిర్మాణ అంచనాలకు ఆమోదం తెలిపింది. ఇక ఈ ప్రాజెక్టులోని 2 రిజర్వాయర్ ఏదుల నుంచి వట్టెం రిజర్వాయర్ కు నీటిని తరలించడానికి వీలుగా చేపట్టిన ట్వెన్ టన్నెల్ నిర్మాణం 6.40 కిలోమీటర్ల నుంచి 25.40 కిలోమీటర్ల పనులకు సంబంధించిన ప్యాకేజీ 7 సవరణ నిర్మాణ అంచనాలకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. దీని వాస్తవిక నిర్మాణ అంచనా వ్యయం
263.10 కోట్లు కాగా తాజా ఆమోదంతో అది 3,181.10 కోట్లకు పెరిగింది. డిజైన్లలో మార్పులు, న్యూ ఇన్టేక్ నిర్మాణం, భౌగోళిక పరిస్థితుల కారణంగా 104.93 కోట్లు, ప్రైజ్ అడ్జస్ట్మెంట్ కింద 497.25 కోట్లు, పన్నుల రూపంలో 315 కోట్లు కలిపి 918 కోట్ల మేర అదనంగా పెరిగింది. ఈ వట్టిం రిజర్వాయర్ బండ్ నిర్మాణానికి సంబంధించిన ప్యాకేజీ 11 సవరణ నిర్మాణ అంచనా వ్యయం కూడా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం గ్రామ అభివృద్ధి పనుల కోసం విడుదల చేస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులను కరెంటు బిల్లులు, సిబ్బంది జీతపత్యాలకు మళ్లించడం దుర్మార్గమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సిరిసిల్లలో అమృత్ 2.0 పథకం కింద 1.32 కోట్లతో సిరిసిల్ల కార్గిల్ లేక్ పునరుద్ధరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గంభీరావుపేట మండలం పొన్నలపల్లి గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు మళ్లింపు నిబంధనలకు విరుద్ధమని, రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే కేంద్రానికి లేఖ రాయాల్సి ఉంటుందని హెచ్చరించారు. అవసరమైతే ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకంలో పెద్ద ఎత్తున నిధులిస్తున్నా గడువులోగా పనులు చేయకపోవడంలో నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది అని చెప్పారు. ఇక తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంటే కేంద్రం ఇస్తున్న నిధులే కారణమని, కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లుగా నయా పైసా కూడా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ఇవ్వడం లేదని విమర్శించారు. ఇక రానున్న 2 ఏళ్లు రాహుల్ గాంధీని దేశ ప్రధాని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు టీపీసీసీ కార్యనిర్వహణ అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ప్రతిపాదించారు. ఇందులో భాగంగా తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు గాను 14 సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలి అన్నారు. నియోజకవర్గ పునర్విభజన జరిగిన పక్షంలో రాష్ట్రం నుంచి 20 ఎంపీ సీట్లలో గెలుపును లక్ష్యంగా చేసుకోవాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇక టీ కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జి మీనాక్షిని జగ్గారెడ్డి కలిశారు. ఈ మేరకు ప్రతిపాదన మీనాక్షి ముందు ఉంచినట్లు జగ్గారెడ్డి వెల్లడించారు. లోక్సభ ఎన్నికలపైన ఇప్పటి నుంచే ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని, ఇందుకోసం ప్రత్యేక టీంని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారని అన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లతో పాటుగా పార్టీ సీనియర్ నాయకులు లోక్సభ ఎన్నికలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించినట్లు వెల్లడించారు. వినేవాడు ఉంటే వీధిలో నుండి విమానం వెళ్లింది అనే పాత సామెతను నిజం చేస్తూ ఆకాశంలో స్వేచ్ఛగా విహరించాల్సిన భారీ విమానం ఏకంగా జాతీయ రహదారిపై ట్రక్కు మీద దర్జాగా ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ అరుదైన మరియు అద్భుతమైన దృశ్యం కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఆవిష్కృతమైంది. ఈ దృశ్యం స్థానికులను, వాహనదారులను అమితమైన ఆశ్చర్యానికి గురిచేసింది. రద్దీగా ఉండే చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారికి ఒక్కసారిగా కళ్లు చెదిరే అనుభవం ఎదురైంది. భారీ ఇరుసులతో ఉన్న ఓ మల్టీ యాక్సెల్ లారీపై ఓ పెద్ద ఎయిర్ బస్ A320 విమానపు ముఖ భాగాన్ని ఎక్కించి తరలిస్తూ ఉండడం చూసి అందరూ నివ్వెరపోయారు. సాధారణంగా ఎయిర్పోర్ట్ల రన్వేల మీద లేదా వేల అడుగుల ఎత్తులో మాత్రమే కనిపించే ఈ విమానం తమ కళ్ల ముందు తమ ఊరి రోడ్డు మీద కనిపించడంతో జగ్గంపేట వాసులు ఉత్కంఠగా తిలకించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఇటీవల జరిగిన వరుస చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. చోరీలకు పాల్పడ్డ నిందితులు రౌత్ పవన్ 40కి పైగా కేసుల్లో నిందితుడు అని ఏసీపీ తెలియజేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం దుబ్బగూడెంకు చెందిన నిందితుడు పవన్ చిన్నప్పటి నుంచి నేరాలకు అలవాటు పడ్డట్లు పేర్కొన్నారు. కరీంనగర్లో బ్రిడ్జిల కింద ఉంటూ చోరీలకు పాల్పడుతున్నట్లు నిందితుడు అక్కన్నపేట మండలం చౌటుపల్లి పెద్దమ్మ ఆలయంలో చోరీ చేసినట్లు వెల్లడించారు. గత నెల వారం రోజుల వ్యవధిలో హుస్నాబాద్లో 4 ఇళ్లు, 2 దేవాలయాల్లో నిందితుడు వరుస చోరీలకు పాల్పడ్డారు అని తెలియజేశారు. నిందితుడు కరీంనగర్లో దాచిన 11 కిలోల పంచలోహ విగ్రహం, 56 గ్రాముల బంగారం, 76 గ్రాముల వెండి, 23,500 రూపాయల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. మంచిర్యాల పోలీసులు కస్టడీ నుంచి నిందితుడిని విచారించామని, నిందితుడిపై మంచిర్యాల, వరంగల్, హుజూరాబాద్, కరీంనగర్, హుస్నాబాద్ 40 కేసులు ఉన్నాయని, కేసును ఛేదించిన హుస్నాబాద్ సీఐ శ్రీధర్ బృందాన్ని అభినందించారు. దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు పరుగులు పెట్టడానికి రంగం సిద్దమవుతుంది. ముంబై అహ్మదాబాద్ స్పీడ్ రైల్ కారిడార్లో భాగంగా తొలి దశను 2027 ఆగస్టులో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించి భారత్, జపాన్ మధ్య చర్చలు విజయవంతంగా సాగుతున్నాయి. ఇరు దేశాల ఉన్నతాధికారుల మధ్య భేటీ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు కోసం జపాన్కు చెందిన అత్యాధునిక, అత్యంత వేగవంతమైన E10 షింకన్సేన్ రైళ్లను ఉపయోగించనున్నారు. గంటకు గరిష్టంగా 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగిన ఈ రైళ్లు 2030 నాటికి భారత్కు చేరుకునున్నాయి. వీటి తయారీ ప్రక్రియ జపాన్లో ఇంకా కొనసాగుతోంది. మరోవైపు బుల్లెట్ రైలు కారిడార్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సేవలను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు వీలుగా ప్రాజెక్టు ప్రారంభ దశలో దేశీయంగా తయారైన బుల్లెట్ రైళ్లతోనే సర్వీసులు నడపాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ SIR లో పేర్లు తొలగిస్తూ ఉండడంపై
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటర్ జాబితాలో పేరు తొలగించినంత మాత్రాన పౌరసత్వం రద్దయినట్లు కాదని వ్యాఖ్యానించింది. పౌరసత్వాన్ని నిర్ధారించే తుది రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల సంఘమేమీ కాదని స్పష్టం చేసింది. ఒకవేళ దేశ పౌరుడు కాడేమోనన్న అనుమానంతో ఎవరి పేరునైనా తొలగిస్తే ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ ఈసీ తెలియజేయాల్సి ఉంటుంది అని తెలిపింది. వారి పౌరసత్వ హోదాను నిర్ధారించాల్సిందిగా కోరుతూ కేంద్రానికి దరఖాస్తు చేయడం ఈసీ విధి అని స్పష్టంగా తెలియజేసింది. ఇక బీహార్ ఎస్ఐఆర్ పై ఇచ్చిన తీర్పులో ఇదే విషయాలను తెలిపామని గుర్తు చేసింది. పశ్చిమ బెంగాల్లో సర్ కారణంగా ఓటు హక్కు కోల్పోయిన వారు దాఖలు చేసిన పిటిషన్ల కోసం ఏర్పాటైన అపీలేట్ ట్రిబ్యునల్ పనితీరును మెరుగుపరచాలి అని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇక ప్రసేన్జిత్ బోస్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన్ల ధర్మాసనం విచారణ జరిపింది. మరోవైపు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఓటర్ జాబితాలో పేరు లేదు అన్న కారణంతో సంక్షేమ పథకాలను నిలిపివేసిందని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ్ తెలియజేశారు. దీనిపై జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి స్పందిస్తూ ఈసీ పౌరసత్వాన్ని నిర్ధారించే రాజ్యాంగబద్ధ సంస్థ ఏమీ కాదు అని చెప్పారు. తొలగించిన ఆ వ్యక్తి హోదాపై పౌరసత్వ చట్టం ప్రకారం నిర్ణయం తీసుకోవాలని సంబంధిత మంత్రిత్వ శాఖకు లేఖ రాయాల్సి ఉంటుంది. అది జరిగే వరకు ఈ వ్యక్తికి ప్రస్తుతం ఉన్న హోదా కొనసాగుతుంది అని తెలిపారు. తక్కువ ఖర్చుతోనే ప్రపంచ స్థాయి సాంకేతికతను సాధించిన ఇస్రో దేశానికి ఎన్నో చారిత్రక విజయాలు అందించింది. ఇప్పుడు ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ భారత అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి విక్రమ్-1 నాంది పలుకనుంది. ఇస్రో రాకెట్లపై ఆధారపడకుండా కక్షలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టగల తొలి ప్రైవేటు రాకెట్ ఇదే. భారత్లోనే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రైవేట్గా అభివృద్ధి చేసిన ఈ మొట్టమొదటి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ ను హైదరాబాద్ కు చెందిన స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ తయారు చేసింది. ఇక ఈ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్లో మిషన్ ఆగమన్ పేరిట ఇవాళ చేపట్టనున్న విక్రమ్-1 ప్రయోగంతో భారత అంతరిక్ష పరిశోధన రంగంలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంటాయి. షార్లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి ఉదయం 11:30 గంటలకు ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ప్రకటించింది.